జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తన్నో భవత్పర్యమాం తన్నో ఇంద్రో అవస్మాం అటు భూమి మీద జరిగేటట్లు ఉంటుంది. ఇంకా ప్రజలకు అందరికి ఫోటోస్ కోమని చెప్తారు. ప్రదేశే శాలివార్షికే బౌద్ధావతాని రామక్షేత్రే శివక్షేత్రే వర్తమాన చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువు అధికాషాఢమాసే క్షేమస్థైనాం వృత్తి వ్యాపారాదృష్టో సకల సౌభాగ్య ప్రాప్తం సాక్షాత్ పూజనం గణపతి గవామయే కవిం కవీనాం ఆనశ్రవన్నోతి శ్రీరసాదనం శ్రీమన్మహాగణాధిరా పరమేవ్యూమన్ ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే ధారయతాంయోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్త్రస్త్రా ఛన్నో వస్తుద్ధిపదే చం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధ్రువంతే రాష్ట్రం సహస్రకాశమోహం విశ్వదాసత్యతిష్టజాంగలం పురుషు ఏవేదకం జై మాట్లాడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. లక్ష రూపాయలు $14 lakhs మాట్లాడి పిలిపించి టెండర్ లాస్ట్ టైం మనం వచ్చినాం కదా శాంక్షన్ చేయించినాం. అది బడ్జెట్ లాస్ట్ మూమెంట్ లో ల్యాప్స్ అవుతుంది అంటే మీరు మాట్లాడి కొన్నాం. ముందుగా ఉదయాన్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు మనవాడు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా 8వ వార్డులో మరి చాలా బ్రహ్మాండంగా దాదాపుగా మేము చైర్మన్ గారు కౌన్సిలర్ అందరు కలిసి మరి వార్డు ప్రజలతో వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టి అనేక సమస్యలపై మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇలా మరి బీసీ గర్ల్స్ హాస్టల్ కళాశాల ఏదైతే ఉందో దానికి దాదాపుగా 80 లక్షల రూపాయలు మంజూరానికి ఇనాగ్రేషన్ చేసినాం. వాటితో పాటు గతంలో ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ వచ్చినప్పుడు మరి గర్ల్స్ కాలేజ్కి అక్కడ టాయిలెట్స్ ప్రహరీ కూడా ప్రాబ్లం ఉందని చెప్పి వారు కోరడం జరిగింది. వారి ప్రిన్సిపల్స్ అదేవిధంగా లెక్చరర్స్ అడగటం పిల్లలు కూడా మమ్మల్ని అడిగిర్రు. వారికి స్పందించి ఇమ్మీడియట్గా అప్పుడు మేము సీఎం దృష్టికి తీసుకెళ్ళినాం. వెంటనే దాన్ని 14 లక్షల రూపాయలు కూడా మంజూరని అతి త్వరలో దాన్ని కూడా టెండర్కి పిలిచి పనులు ప్రారంభిస్తాం. 119 నియోజకవర్గాల్లోనే ఆర్మూరు మొదటి నియోజకవర్గంగా ఆల్రెడీ ఉంది. ఇప్పటికే 900 కోట్ల రూపాయలను మంజూరు చేయించినాం. ఇంకా 1000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకుని మరి మంజూరు చేయించి అభివృద్ధి పనులను అనేక పనులు కూడా ప్రారంభించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మన ఊరు మనవాడ మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఇక్కడ కమలనగర్ కాలంలో మన ఎమ్మెల్యే నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ నిర్వహించినటువంటి మనవాడ మన కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం.
జై తెలంగాణ జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం తెలంగాణ తెలంగాణ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం చూపుతారా జై తెలంగాణ జై తెలంగాణ అన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కూడా కొంత అక్కడక్కడ కొంతమందికి లబ్ధిదారులకు రాలేవు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా దగ్గరుండి నేను ఇప్పిస్తా. మళ్ళీ వాళ్ళ వార్డులో మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి మరొకసారి పూనుకుంటాం. ఇది 119 నియోజకవర్గాల్లోనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నాం. దీన్ని సక్సెస్ఫుల్ గా ఈ మనవాడు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని, తర్వాత మన గ్రామం మన ఎమ్మెల్యే, తర్వాత మన మండల్ మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని, తర్వాత మన నియోజకవర్గం మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటాం, ఆ సమస్యలను పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణం చేయాలంటే మరి ప్రతి నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి పనులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ కాలనీలో ఒక సీఎం రిలీఫ్ కూడా ఇచ్చినాం. గతంలో వాళ్ళ హాస్పిటలైజ్ అయ్యి అక్కడ హాస్పిటల్లో అయిన ఖర్చుల నిమిత్తం దాదాపుగా ఈ నియోజకవర్గంలో 300 మందికి పైగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పటికే రిలీజ్ చేసినాం. దానిలో భాగంగానే ఇలా 8వ వార్డులో కూడా ఒక లబ్ధిదారునికి 85,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మైనార్టీ నాయకుడు, ఆయన ఒక మైనార్టీ నాయకుడు ఉన్నాడు, ఆయనకు 85,000 రూపాయలు ఇచ్చినాం. ఇంకా ఇతరులు ఎవరైనా 8వ వార్డులో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీ బాధలకు మీరు ఖర్చులు పెట్టుకొని ఉంటే మీ హాస్పిటల్లో అయిన ఖర్చులను దగ్గరుండి మేము ఇప్పిస్తాం. మీకు పింఛన్లు ఇప్పిస్తాం, మీకు ఇండ్లు ఇప్పిస్తాం, మీ ఇంటింటికి నల్లా తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ వచ్చే 15 రోజుల తర్వాత మన వార్డులో ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ సమస్యలు, మీ డ్రైనేజ్లో ఉన్న మురికి మీరు తీసుకునే విధంగా, మీ చెత్తను మీరే క్లీన్ చేసుకునే విధంగా, మీ వార్డును మీరే పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా, మీ దళితుల వార్డును చూసి ఇంకా 23 వార్డులు ఆశ్చర్యపోయే విధంగా ప్రతి ఒక్కరు ఈ వార్డులోని పట్టణంలోని ప్రజలందరూ ఈ మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన ఇంట్లో ఏ విధంగా అయితే నీట్గా చెత్త లేకుండా ఉంచుకుంటామో మన కాలనీలో మన వార్డులో కూడా ఎక్కడ కూడా ఒక చెత్త లేకుండా ఇంటికొక్కళ్ళు వచ్చి పనిచేసి నీట్గా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకున్న వాడలను ఎన్నుకొని ఆ వాడకు అత్యధికంగా నా నుంచి కానీ మున్సిపల్ చైర్మన్ నిధుల గురించి కానీ నిధుల నుంచి మేము అత్యధిక డబ్బులు ఇస్తాం. ఇవాళ 23 వార్డులలో ఏ వార్డైతే ఎక్కువ నీట్గా ఉంటుందో, ఎక్కువ ట్యాక్స్ విషయంలో కూడా మరి 100% ట్యాక్స్ కడతారో అట్లాంటి కాలనీలను ఆదర్శ కాలనీగా ఎన్నుకొని పింఛన్ల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, ఇల్లు కట్టించే విషయంలో కానీ, ప్లాట్ల విషయంలో కానీ మీకు మొట్టమొదటి నిధులు మంజూరు చేసే బాధ్యత నాది. కాబట్టి మీరు ఆదర్శంగా ఉండాలంటే మీ వార్డును మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలా. నేను వచ్చినప్పుడు కూడా మీతో కలిసి మీ మోర్లు తీస్తాం, మీ రోడ్లు ఉడుస్తాం, మీ చెత్తనెత్తి మీతో పాటు పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవ్రీ వారం మనమే తీసుకుంటాం. అందరు రాకుండా మళ్ళా కూడా రాత్రి
గొప్ప గురంగానే అంత గొప్ప చిన్న పిల్లలు కొడుకులు పిల్లలు కొంచెం పాడది కొంచెం మనకి బాగుంది हमारे घर के पीछे बैठा होगा अरे अरे अम्मा सबके पास और से बात करे तो रात रात आके मैं बनाते अच्छा समाचार 80 साल से नहीं हुआ आप अभी कैसा मेरा टैलेंट आया क्यों भाई ऐसा तो नहीं में 2 बार थे नहीं आ रहे अपन भी आधा आपका बच्चा को डाले तो अपन डाले అమ్మా మెల్లగా దాంట్ మెల్లగా దాంట్లో చెప్పాలి వచ్చినప్పుడు ఈ కాగితాలు ఎత్తి ఇంకోసారి ఇవ్వమని చెప్పాలి ఆలోచన వేరే కదా ప్రజలకు చెప్పాలి ప్లాస్టిక్ వల్ల మనకి ఎంత హాని ఉంది. అది 100 సంవత్సరాలైనా కరుగుతలేదు. అవన్నీ చూసుకుంటూ కూడా మనం అదే తప్పు చేస్తున్నాం. తీసుకొచ్చి మనం లేదని చెప్పు నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ సరిపోదు. మొత్తం ఆర్మూర్ పట్టణానికి స్థానికంగా సమస్యలు తెలుసుకుందాం అన్న. ఈ పొద్దున ఉదయం పూట మహిళలు చాలా బిజీ ఉంటారు, అందరు పనులలో బిజీ ఉంటారంటే తను వచ్చి ఆ కాల్లో ఉన్న సమస్యలు నోట్ చేసుకొని పరిష్కరిస్తాం. విస్తరించగలరని కాలనీ కౌన్సిలర్ నాగబాబు గారిని కోరుతున్నాం. ఇచ్చేసి మన కాలనీని సందర్శించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే కాలనీ ప్రజలను చూసి వారు తెలుసుకున్నారు. మన కాలనీకి ఒక సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని వాడకుండా మురికిలేని వాడగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్మూర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి మా వార్డు ప్రజల తరఫు నుంచి, మహిళా సంఘాల తరఫు నుంచి, యువకుల తరఫు నుంచి, ప్రతి ఒక్కరి తరఫు నుంచి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పురపాలక చైర్పర్సన్ స్వాతి సింగ్ బాబు గారు ఆల్రెడీ మాకు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా మన వాడి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు జీవనన్న గారు ఏదైతే అంబేద్కర్ చౌరాస్తా అయింది పెద్దలకి మరియు కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ నమస్సుమాంజులు. ఏరియాలు ఇలాగే స్లమ్ ఏరియాస్ మన ఆర్మూర్ పట్టణంలో ఉంది. ఇప్పటి వరకు ఏ పాలకులు కూడా పట్టించుకోలేదు. ఇది మొదటిసారి చరిత్రలోనే ప్రతి వార్డుకు తిరగడానికి సంవత్సరం లోపలనే పూనుకున్న ఎమ్మెల్యే మన జీవనన్న గారే. ఈ ఘనత మన జీవన్ రెడ్డి గారికి దొరుకుతుంది. కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్ కూడా కోరుతున్నా, ఏంటంటే మనకు మొరంకి కూడా డబ్బులు శాంక్షన్ కావాలా. అసలు మన మున్సిపాలిటీలో అసలు ఏమీ నిధులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్న మున్సిపాలిటీ అయినా దాన్ని మనం నెట్టుకుంటూ వస్తున్నాం. ఈరోజు దీనికి మీరు సహకరించి మాకు ఒక 5-6 కోట్లు ఆర్మూర్ పట్టణానికి ఇప్పిస్తే మేము ఒక మంచి పట్టణంగా మీకు తీర్చిదిద్దుతామని నేను ఆర్మూర్ పట్టణ ప్రజల ముందు హామీ ఇస్తున్నాను. దళిత వాడలో చేద్దాం, అది 2,000 నంబర్ వార్డులో చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సభా అధ్యక్షులు స్థానిక కౌన్సిలర్ రాజాబాబు గారికి, చేయడానికి విచ్చేసినటువంటి రంగన్న గారికి, ప్రధానంగా జడ్పీ సాందన్న గారికి, వచ్చిన ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, ప్రతి ఒక్కరికి, సర్పంచులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమ పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యం, ఇవాళ మనవాడు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నది ఈ రాజకీయ సమావేశం కాదు, ఇంకో సమావేశం కాదు. ఇది కేవలం మన ప్రజలు మనం నీట్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీకు రోగాలు రావద్దు, మీ కాలనీలో గడ్డలు మంచిగా ఉండాలి, రోడ్లు మంచిగా ఉండాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించంగా మన కాలనీలోని గడ్డర్లు కానీ రోడ్లు కానీ మన కాలనీ అంత పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత 23 వార్డులు పరిశుభ్రంగా ఉండాలా, తర్వాత మున్సిపల్ పరిశుభ్రంగా ఉండాలా. రాష్ట్రంలోనే క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేట కంటే ఎక్కువ స్థాయిలో నీట్నెస్ గా మనం ఎదిగిపోవాలా ఈ మున్సిపాలిటీ అన్న ఉద్దేశంతో కార్యక్రమానికి ఇవాళ అధికారులు కొంతమంది వచ్చారు. మున్సిపల్ అధికారులు వచ్చే మనవాడు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రతి ఒక్క అధికారి ఉంటారు. ఇలా మేనేజర్ గారు ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ గారు, వారు కూడా చెప్తా ఉన్నా, నేను జయరాజ్ గారు ఉన్నారు, వారు కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క ఆఫీసర్ నయపడి ఉండాలి. 2 గంటలు ఒక వార్డు కేటాయిస్తా, మన వార్డులో చెత్త ఎత్తుకుందాం, మన గడ్డేర్లు మనం తీసుకుందాం, మన గడ్డేర్లలో మనం ప్లాస్టిక్ వేయద్దు. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ప్లాస్టిక్ రహిత ఆర్మూర్ చేద్దాం. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ఆర్మూర్ని ఒక మోడల్ మున్సిపాలిటీ చేద్దాం. ఎన్ని కోట్లైనా నేను తీసుకొస్తా. 5 కోట్లు అంటారు, 5 కోట్లు 10 కోట్లు తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఆర్మూర్ పెట్టడానికి 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం. కార్పొరేట్ తరాలో రేపు హాస్పిటల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేద్దాం. అదే విధంగా ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, మన కమిషనర్ గారు రాలేదు, కానీ వారు కూడా దాదాపుగా అనేక పింఛన్లు ఇస్తా ఉన్నాం. బీడీ కార్మికుల పింఛన్లు ఇస్తా ఉన్నాం, వృద్ధుల పింఛన్లు ఇస్తా ఉన్నాం. ఇల్లు లేని వాళ్లకు ఇప్పుడు 13వ వార్డులో మొన్ననే మన జీవన్ రెడ్డి నగర్ గా నామకరణం కూడా చేసిర్రు. అక్కడ ఇల్లు కూడా ఇస్తా ఉన్నాం, ఇక్కడ కూడా ఇల్లు ఇస్తాం. చాలా మంది ఇల్లు చూసినాం, కూలిపోయిన ఇళ్ళని కూడా చూసినాం, కూలిపోవడానికి ఉన్న ఇళ్ళని కూడా చూసినాం. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది కాళ్ళల్లో రాట్లున్నాయి తీసేయాలని. ఈయన నేను మీ దగ్గరకు వస్తేనే కదా, గతంలో గత పాలకులు ఎవరు ఈ విధంగా వచ్చేవాళ్ళు కాదు మీకు తెలుసు. ఇవాళ మేము మీ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే మీ సమస్యలను తెలుసుకోనికి వస్తే మరి చాలా మంది ప్రజలు ఇళ్ళల్లో కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది. కాబట్టి వచ్చే వాటిలో ఒక రోజు ముందు అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకొని మీరు మన కాలనీలలో ప్రచారం చేయాలి. ఒక ఆటో పెట్టుకొని రేపు మన కాలనీకి ఎమ్మెల్యే వస్తుండ్రు, మనం ఎమ్మెల్యేని ఏమేమి సమస్యలు అడుగుదాం, మన కాలనీని ఎట్లా డెవలప్ చేసుకుందాం అనే విషయాలు మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. నేను మీ దగ్గరికి వస్తే మీరు ఇళ్లలో కూర్చుండి దూరం ఉండి అక్కడి నుంచి చూస్తే ఎట్లా? మీ సమస్యల గురించి కదా వచ్చింది. నన్ను ఎవరైనా రమ్మన్నారా? నా ఇంటికి ఎవరైనా వచ్చిందా? రాలే కదా. మరి అవేర్నెస్ ఉండాలి కదా, మీకు తెలియాలి కదా. మీ మోర్లలో చూసిన మీద 90% మోర్లలో ప్లాస్టిక్ కవర్లు ఎత్తురు, తింటురు, దాంట్లో పడెత్తురు. ఎత్తు ఉన్నోళ్ళు పడెత్తురు, కిందికి నీళ్ళు ఎట్లా పోవాలి? వాళ్ళ ఇళ్ళకి పోతాయి కదా. మరి మీ ఇళ్ళల్లో అట్లా పెట్టుకుంటారా? మీ ఇళ్ళల్లో ప్లాస్టిక్ కవర్ మేము తెచ్చి పడేస్తాం అమ్ముకుంటారా? మరి మీరు తీసుకొచ్చి మంది ఇళ్ళ ముంగట ఎందుకు ఎత్తారు? గడ్డర్లు ఎందుకు ఎత్తారు? మున్సిపాలిటీ డబ్బాలు వస్తున్నాయి, అవసరమైతే ఇంకొక మున్సిపాలిటీ చెత్త డబ్బాని ఇంకొక వ్యాన్ ఎక్కువ పెడతా, 4 పనులను ఎక్కువ పెడతా. గవ్వాడగల కానీ మీరు తీసుకొచ్చి మీ గంగమ్మ ఇంటి మీద చెత్త లింగం ఇంటి ఎత్తంటే ఎట్లా వేయద్దు కదా. మీ ఇంటి ఎట్లా క్లీన్ ఉంటాయి, పక్కన ఉంటే అట్లా ఉండరు కదా. గడ్డర్లు కూడా అట్లా ఉండరు కదా.
మీకు ఎన్ని పాలైనా అడగని తీసుకోండి, కానీ ఎవరిళ్ళ వాళ్ళు కూర్చోవద్దు. మన కాలనీ నేను మొట్టమొదటిసారిగా 23 వార్డులలో ఇవాళ దళిత వాడకి ఎందుకు వచ్చినా, 8వ వాడికి ఎందుకు వచ్చినా, అందరికంటే అత్యధికంగా వెనుకబడ్డ కాలనీ అని చెప్పి వచ్చిన, అంతే కదా. మరి వెనుకబడ్డ కాలనీ అంటే మీ సంఘము మీరంతా ఒక్కదానిపైకి రావాలి కదా, ఒక్క దగ్గర ఉండాలి కదా. ఇలా కుల మతాలు కాంగ్రెస్ టీడీపీ పార్టీలు లేవు కదా. మనకు ఒకటే ధ్యేయం ఏంది, బంగారు తెలంగాణ నిర్మించుకోవాలంటే కాబట్టి నేనేమంటానంటే మళ్ళీ వస్తా, ఇది మొదటిసారి కాబట్టి ప్రతి ఇంటికి ఒక్కొని రావాలి, మనందరం కలిసి నేను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తాం. ఇవాళ మన వాటిలో ఎన్నైతే ప్రధాన సమస్యలున్నాయో వాటన్నిటిని తీర్చడానికి నేను ముందుంటా. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మొట్టమొదటిగా మన రాజాబాబు యొక్క కౌన్సిలర్ స్థానిక కౌన్సిల్ కాలేనటువంటి 8వ వార్డు దళిత వాడికే ఫస్ట్ ప్రియారిటీ కింద మేము అన్ని స్కీములను ఇస్తామని. కాబట్టి వచ్చే మీటింగ్ అప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈ రోజు ఏ విధంగా అయితే మనం తెలియజేస్తూ ఉన్నాం, దయచేసి మీ డ్రైనేజ్ మీ గడ్డర్లను మంచిగా ఉంచుకోండి, ఆ గడ్డర్లలో చెత్త వేయకండి. నేను చెప్పిన కదా, లింగం మీద తీసుకొచ్చి గంగం మీద ఎత్తే చెత్త ఏమవుతుంది, ఆమెకు మురికెత్తే ఆమెకు వాసన వస్తే మీకు కూడా పక్కకు వాసన వస్తాయి కదా. మురిగిపోకపోతే రానున్న 3.5 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నీళ్ళు ఇస్తాం, ఇలా రోడ్లు వేయిస్తా ఉన్నాం, మురికి కాలువలకు డ్రైనేజ్ కూడా కట్టిస్తూ ఉన్నాం, చేస్తాం. 60 సంవత్సరాల గాంధీ 60 ఏళ్ళ నుంచి చేసిరా ఇవాళ 22 లక్షలు పెట్టి బ్రహ్మాండంగా మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా రేపు 1,80,00,000 అడిగిన మా రోడ్లను కూడా డెవలప్ చేస్తాం, మన కాలనీలు కూడా అన్ని డెవలప్ చేస్తాం. మీరందరూ భాగస్వామ్యాలై పనులు పంచుకొని మనం నీట్గా చేద్దాం. మన వాడ మన ఎమ్మెల్యే కార్యక్రమానికి ప్రజలంతా సమిష్టిగా స్వచ్ఛందంగా తరలి వచ్చి మన కాలనీ క్లీన్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇందాక చైర్పర్సన్ గారు కోరినట్టుగా ప్లాస్టిక్ రహిత ఆర్మూగా చేద్దాం. దాంతో పాటు మహిళా సంఘ భవనం గురించి అడిగినారు, భవనంకు జాగుందా, జాగుంటే డబ్బులు కొంత ముందు చేస్తా. శ్మశాన వాటిక అన్నారు, శ్మశాన వాటికలన్నీ వైకుంఠ ధామం పేరిట రాబోతా ఉన్నాయి. శ్మశాన వాటికలు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి చేపిస్తాను మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ ఆల్రెడీ వచ్చింది, వాళ్ళందరికీ కూడా ఇల్లు దగ్గరుండి చేపిన వాడు ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఇంటికొక అక్క ఇంటికొక అన్న ఇంటికి 2 చొప్పున భార్య భర్తలు మళ్ళొచ్చినట్టు ఉండాలా. మన కాలనీలోని చెట్లు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా 2 గంటలు మనం దగ్గరుండి నేను కూడా మీతో పనిచేస్తాను. ఇలా 2 గంటలు తిరిగినా కదా, మళ్ళా 2 గంటలు పనిచేద్దాం, మన కాలనీ పరిశుభ్రంగా ఉంచుకుందాం, మన కాలనీకి కావాల్సిన నిధులను మంజూరు చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి వాళ్ళు మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మా నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా నేడు మా ఆర్మూర్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే రాషన్ జీవన్ రెడ్డి గారు మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 8వ వార్డులో జరిగింది. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎందుకంటే గతంలో ఏ నాయకుడు చేయని పనులు మా నాయకుడు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్ళి మురికి వాడల్లో స్లమ్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళ జీవన గురించి తెలుసుకోవడం జరిగింది. పబ్లిక్ రియల్గా ఏది ఉన్నదంటే సమస్య తెలుసుకొని స్వచ్ఛందంగా స్పందించి డ్రైనేజీల సమస్య కానీ ఏదైనా కానీ చేయడం జరిగింది. ఇక ముందు కూడా మేము మా పట్టణంలో ప్రతి వారము స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక డేట్ తీసుకొని మేము చేయడానికి ముందున్నాము. స్వచ్ఛ ఆర్మూర్ చేసి సిద్ధామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఏదైనా కానీ ఎవరో వస్తారు ఏం చేస్తారని కాకుండా మనం చేసి నేనేం చేస్తున్నా అని చెప్పేసి
ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి శుభ్రత గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా శుభ్రత అనేది వచ్చేస్తుంది. స్వచ్ఛ భారత్కు విజయం చేకూర్చున్న వాళ్ళమైతాం. దాంట్లో భాగంగా మనం షేర్ చేసుకున్న వాళ్ళమైతాము. ప్రతి ఒక్క సామాన్య పౌరుడు మన పరిసర ప్రాంతాలు, చుట్టూ ప్రాంతాలు, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే వార్డు బాగుంటుంది, వార్డు పట్టణం బాగుంటుంది, మరియు అట్లా నియోజకవర్గం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు పాల్గొని ఇక ముందు కూడా స్వచ్ఛత ఎక్కడ ఎలాంటి చెత్త ఉన్నా కానీ దానికి నా వంతు భాగంగా నేను చేస్తాను. ఎవరో వాడేస్తే నాకేం చేసేది అనుకోకుండా దాంట్లో షేర్ చేసుకొని కొద్దిగా ఒక గంట, వారానికి ఒక గంట శ్రమిస్తే ఆటోమేటిక్గా మనం సాధించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి స్వచ్ఛ భారత్లో అందరూ పాల్గొని ప్రతి వారం ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎమ్మెల్యే గారు కాలనీల్లో వార్డులో తిరుగుతూ వార్డు సమస్యలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఆర్మూర్ పట్టణాన్ని శుభ్రత, పరిశుభ్రత, స్వచ్ఛంగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆర్మూర్ పట్టణంను ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఏర్పరచాలనే ఉద్దేశంతో మొత్తం కాలనీలో ప్రతి వారం ఒక రోజు నిర్ణయించుకొని ప్రతి వారం కంపల్సరిగా పట్టణంలోని అన్ని వీధుల్లో మన ఎమ్మెల్యే మన వార్డు అనే కార్యక్రమం తీసుకొని మొత్తం ఆర్మూర్ పట్టణాన్ని శుభ్రం చేయాలని, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని, ప్రజల్ని ముఖ్యంగా మీరు దేనివల్ల అయితే నష్టపోతున్నారో, మనం దేనివల్ల అయితే అనారోగ్య కారణాలకు గురవుతున్నామో అవన్నీ విశదీకరించి మొబిలైజ్ చేసి వారిలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు 8వ వార్డులో ప్రారంభోత్సవం చేశారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా కౌన్సిలర్లందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మా జీవనాన్న గారిని కోరినాము. వారు ఇదే విధంగా ప్రతి వార్డులో వారం మన వార్డు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి ప్రతి వార్డులో వచ్చి చేస్తున్నారు. మా ప్రజలు మా ముందుకొచ్చి సమస్యలన్నింటినీ మాతో కాకుండా మా ఎమ్మెల్యే గారితో చెప్పి మాకు అన్ని విధాలా మా ఎమ్మెల్యే గారు ఉంటారని వారికి, మా ప్రజలకు, మా కాలనీ వాసులందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మా ఆర్మూర్లో మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అందరం కలిసి ఆర్మూర్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గారితో కలిసి ఎంపీ గారితో కూడా మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వారికి మా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున, మా కౌన్సిలర్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలన్నదే మా ఎమ్మెల్యే జీవనన్న గారి ఆశయం. వారి ఆశయ సాధనలో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మనవాడు మన ఎమ్మెల్యే అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు చేస్తున్నాం. అవి ఎంతవరకు అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతవరకు ఏరుతున్నాయి, ఇంకా ఎవరైనా ఉంటే, ఇంకా కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని నెరవేర్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎమ్మెల్యే గారు పర్యటన చేస్తున్నప్పుడు సంబంధిత అధికారులను వెంటనే ఉంచుకొని అన్ని వారికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్మూర్ పట్టణ ప్రథమ పౌరులైనటువంటి మా మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు గారు, వైస్ చైర్మన్ లింగగౌడ్ గారు, కౌన్సిలర్లు కూడా ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్లాస్టిక్ నిషేధించాలని వీరు తీసుకోవడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించాలన్న ధ్యేయంతో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కూడా వీళ్ళు మా పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా లేనటువంటి మున్సిపాల్లో ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి ఆ మున్సిపాల్కే సంబంధం లేకుండా ఇతర కార్యక్రమాలకు సంబంధించిన కూడా అక్కడ పత్రాలు రాయించడము, నోటీసులు రాయించడము, ఫాములు నింపించడము ఈరోజు మా మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మొన్న జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కలెక్టర్ గారి చేతిలో కూడా ఉత్తమమైన మున్సిపాలిటీగా అవార్డు అందుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు సంకల్పించినట్టు ఈ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం, మా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంకల్పించినట్టుగా ఆర్మూర్ పట్టణానికి ప్రతి ఒక్క ఇంటికి అర్హత ఉన్న స్కీమ్ను అందించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందాలా, అది ఏ స్కీమ్ అన్నా కానివ్వండి, వారికి అర్హత ఉన్నదంటే మేము అందించడమే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. సమస్య ఉన్న దగ్గరికి మా నాయకులు వెళ్తారు, సమస్య ఉన్న దగ్గరికి మా ప్రజాప్రతినిధులు వెళ్తారు. ఎమ్మెల్యే గారు అయితే చెప్పారు 24 గంటలు నేను మీకు అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కళ్ళు ఈ బంగారు తెలంగాణ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉండాలా. ప్రతి సమస్యను నా దృష్టి తీసుకురండి, సాధ్యమైతే మీరు వేయండి, మీరు కానీ ఏడలా నా దృష్టి తీసుకురండి, నేను ఖచ్చితంగా చేస్తానున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇక ముందు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ముందుండి చేదోడు వాదోడుగా ప్రజలకు ముందుండి ప్రభుత్వం ఎమ్మెల్యే రావడం బాగా సంతోషం. ఈరోజు మా గట్టెలు కానీ, రోడ్లు కానీ, ఇల్లు లేని వాళ్ళని కానీ అన్ని పరిశీలించి అన్ని దృష్టికి తీసుకున్నాడు. వెంటనే ఆఫీసర్లు పిలిపించి వెంటనే అవి
అన్ని కార్యక్రమాలు నెరవేరాలి, సంక్షేమ కార్యక్రమాలు నెరవేరాలని చెప్పుతూ అందరికి ఆదేశాలు పంపారు. ఆయనకు మా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ప్రతి ఒక్క సమస్యను ఆయన వెతికి తీసి వాళ్ళ ఉన్నటువంటి సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ఆసనగర్ జీవన్ రెడ్డి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అధికారులకు విన్నవించడం జరిగింది. ప్రతి సమస్య నెలకొన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క సమస్యను పెన్షన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మురుగు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరొక ఇళ్ల సమస్యలు కానీ ఉన్నటువంటి అధికారులకు వెంటనే మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి పలువురు అధికారులకు విన్నవించినప్పటికీ కూడా మాకు సమస్య ఘటన అవుతలేదని చెప్పేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి సమస్య కమలనగర్ కాలంలోనే మొట్టమొదటిగా మనకు నెలకొడుతుంది కాబట్టి ఇక్కడ నుంచే ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి పథకాలను ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో నరేష్, K6 ఆర్మూర్.